రాధే రాధే అని చెప్పడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇది మీ తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒక రోజు ఒక వ్యక్తి చనిపోయాక నరకానికి వస్తాడు. అసలు రాధే రాధే అనడం వల్ల లాభం ఏంటి అని అడుగుతాడు. నాకు తెలియదు, బహుశా ఇంద్రుడికి తెలిసి ఉంటుంది అని యముడు స్వయంగా తన చేతులతో ఆ వ్యక్తిని ఎత్తుకుని ఇంద్రుడి దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇంద్రుడు కూడా నాకు తెలియదు అని అంటాడు. బహుశా బ్రహ్మదేవుడికి తెలిసి ఉంటుంది అని ఆ వ్యక్తిని తన చేతులతో ఎత్తుకుని బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకుని వెళతాడు. బ్రహ్మతో కూడా ఇదే ప్రశ్న అడగగా రాధా అనే పేరు వెనకాల చాలా మహిమ ఉంది, కానీ నాకు కూడా ప్రత్యేకంగా తెలియదు అని అంటాడు. దీని గురించి ఖచ్చితంగా శ్రీహరికి తెలిసి ఉంటుంది అని యముడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు ముగ్గురు ఆ వ్యక్తిని ఎత్తుకొని శ్రీహరి దగ్గరికి వచ్చి, స్వామి, ఈ నరుడు రాధే రాధే అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. మీరే దీనికి సమాధానం ఇవ్వాలి. శ్రీహరి నవ్వుతూ, నీ జీవితంలో రాధే రాధే అని ఒక్కసారి అంటేనే యమలోకానికి రాజు అయిన యమధర్మరాజు, స్వర్గలోకానికి రాజు అయిన ఇంద్రుడు, ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు అందరూ కలిసి మర్యాదలు చేసి నిన్ను ఎత్తుకుని నా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇదే ఆ పేరు వెనకాల ఉన్న మహిమ. రాధే రాధే అనే మాట అంటే వాళ్ళు చనిపోయాక స్వయంగా నా మదిలో నివసిస్తారు అని అంటారు. అందరూ రాధే రాధే అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.